హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక భాగ్యకి అయితే మెలకు వచ్చిన తర్వాత తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది, కళ నిజమా, నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి తన పక్కనే ఉన్న తన ఫ్రెండ్ కరుణను పిలిచి, ఇదంతా నువ్వు వాడుతున్న ప్రాంక్ వీడియో కదా, నాకు తెలుసు, కావాలని నన్ను మంగళసూత్రాలు వేసేసి నన్ను ఈ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు కదా, నా రియాక్షన్ చూద్దామని ప్రాంక్ వీడియో షూట్ చేస్తున్నావు కదా అని చెప్పేసేసి మన బాగి అడగంగానే, అమ్మో 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 బాగి, పూర్తిగా నీ మైండ్ ఖరాబ్ అయిపోయింది, నువ్వు పాగలదానిలాగా తయారైనావు అని చెప్పేసి తన ఫ్రెండ్ అయితే అంటుంది. ఇంతలో మంగళ కూడా, అవునవును, చూస్తూ ఉంటే మీరే నాకు బలవంతంగా మత్తుమంది ఇచ్చి పీటల మీద కూర్చోపెట్టారు అన్నా అంటుంది. చూడు, ఇప్పుడు నువ్వు ఇలా తింగర వేషాలు వేయటానికి రామ్మూర్తి కూతురువి కాదు, ఆ మిలిటరీ వాడికి పెళ్ళాని అయిపోయావు. కాబట్టి ఇక నుంచి నువ్వు చిన్నపిల్లల్లా వేషాలు వేయటానికి వీల్లేదు, అర్థమవుతుందా అని చెప్పేసి మంగళ అనగానే, అమ్మో అమర్ సార్కి వైఫా, ఇంకేమైనా ఉందా అని ఆయన కోపాన్ని, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అన్నిటినీ గుర్తు తెచ్చుకొని భయపడిపోతూ ఉంటుంది మన మిస్ అమ్మ అయితే ఇక ఇదిలా ఉండగా, సార్ ఏంటి సార్ ఇదంతా కూడా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, అలా అని చెప్పేసేసి మనం ఇంటికి వెళ్ళకపోతే ఎలా సార్, పాపం ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ ఎన్నో ఫోన్లు చేసి ఉండుంటారు, సమయానికి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినాయి, పదండి సార్ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి రాథోడైతే అమర్ని అంటూ ఉంటాడు. నీకు తెలుసు కదా రాథోడ్, నాకు అబద్ధం చెప్పే వాళ్ళన్నా నన్ను మోసం చేసే వాళ్ళన్నా చాలా చిరాకని చెప్పి అని అనగానే, అవును సార్ అది నిజమే, కాకపోతే అసలు ఆ మిస్ అమ్మ ఇలా మోసం చేసే రకమైతే కాదు సార్, నాకు బాగా తెలుసు, మిస్ అమ్మ ఏం చేసినా కూడా దాని వెనకాతల ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది సార్ అని చెప్పేసేసి రాథోడ్ అంటూ ఉంటాడు. ఈ లోపల, ఏంటి రాథోడ్, అంటే నువ్వు నన్ను తప్పు అంటున్నావా అని చెప్పేసి అనగానే, అబ్బబ్బబ్బే ఏమీ లేదు సార్, పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి కదా సార్, మనకి ఎవరితో రాసి పెట్టి ఉంటే వాళ్ళతోనే జరుగుతాయని అందరూ అంటుంటారు కదా సార్, నేను దాని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి రాథోడ్ అంటూ ఉంటాడు. నువ్వు నిజమే చెప్పావు రాథోడ్, మరెందుకు భయపడిపోతున్నావు అని చెప్పేసేసి నిర్మలమ్మ అయితే అంటుంది. అమ్మా అని చెప్పేసేసి మన అమర్ అనగానే, నాన్న అమర్, నిజంగానే ఇప్పుడే పంతులు గారు ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళనేవి ఎవరికి ముడిపెట్టి ఉంటే వాళ్ళతోనే జరుగుతాయని చెప్పేసేసి ఇక వాళ్ళతో జీవితాన్ని పంచుకోవాల్సింది అని ఇప్పుడే పంతులు గారు చెప్పారు. అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి నాన్న, లేకపోతే మన ఇంటికి అరిష్టం వస్తుందని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు తదుపరి కార్యక్రమాలు చేయటానికి నువ్వు రావాల్సిందే, రా నాన్న అని చెప్పేసేసి ఇక నిర్మలమ్మ అమర్ని రాథోడ్ని ఇంటికైతే తీసుకుని వస్తూ ఉంటుంది. మరోపక్క, అమ్మో నాకు అస్సలు తెలియటం లేదు అని చెప్పేసేసి మన బాగే హాస్పిటల్లో టెన్షన్ పడిపోతూ ఉంటుంది కదా. ఇంతలో అమర్ వాళ్ళ నాన్న అయితే అక్కడికైతే వస్తారు. ఇక వెంటనే అమర్ వాళ్ళ నాన్న అక్కడికి రావటంతో రామ్మూర్తి గారు చూసి, రండి అని చెప్పేసి ఇప్పుడే మిస్ అమ్మ కళ్ళు తెరిచింది, ఇప్పటిదాకా స్పృహ కోల్పోయి ఉంది అని చెప్పేసి అనగానే, ఇంతలో అమ్మ బాగి, అయిపోయిందేదో అయిపోయిందమ్మా, ఇక నువ్వు ఇంటికి రావాలి అని అనగానే, అమ్మో నేను ఆ ఇంటికా, లేదు నేను అస్సలు రాలేను, ఆయన మొహం చూడాలంటేనే నాకు చచ్చేంత భయం, ఇప్పుడు నేను ఆ ఇంటికి రావడమే అని చెప్పేసి అనగానే, ఇదేంటి తరువు, ఏం చెప్పినా తనకు ఏమీ తెలియనదే అంటుంది, తాళిబొట్టు ఎలా కట్టించుకుందో కూడా మాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి మంగళ అంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, అమ్మ బాగి, ఇప్పుడు నువ్వు పూర్తిగా అమర్ భార్యవి అయిపోయావు, ఒకప్పుడు పిల్లలకి కేర్ టేకర్వి, తెలుసో తెలియకో, స్పృహ ఉందో స్పృహ లేదో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నా కొడుకు కట్టిన తాళిబొట్టు నీ మెడలో ఉందమ్మా మిస్ అమ్మ, కాబట్టి ఆలస్యం చేయకోకుండా నువ్వు మళ్ళీ ఆ ఇంటికి రావాల్సిందే అని చెప్పేసి అనగానే అప్పుడు రామ్మూర్తి కూడా అంటాడు, అవునమ్మా మిస్ అమ్మ, పంతులు గారు నాకు నీ కూతురికి పౌర్ణమి గడియల్లో పెళ్ళైపోతుంది అని అంటే ఏమో అనుకున్నాను,
అయిపోయింది. నాకు తెలియకోకుండానే నా కూతురికి కాలు కడిగి మరీ కన్యాదానం చేశాను. ఇక నేను ఎప్పుడైనా నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాల్సిందే. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా నా కూతురు ఆనందంగా ఒక గొప్ప ఇంటికి కోడలుగా వెళ్తుందన్న సంతోషం, తృప్తితో బతికేస్తానమ్మా. ఈ తండ్రి మాటను కాదనకమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పేసేసి ఇక మన మిస్సమ్మని అయితే అమర్ వాళ్ళ నాన్నతో పంపించేస్తారు. ఇక వెంటనే రామ్మూర్తి, మంగళ తిరిగి ఇంటికైతే ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా అమర్ ఇంటి గుమ్మం దగ్గరికి వస్తాడు. మన బాగి కూడా ఇంటి గుమ్మం దగ్గరికైతే వచ్చేస్తుంది. ఇక ఇద్దరికి కూడా హారతి ఇచ్చి నిర్మలమ్మ కుడికాలు లోపల పెట్టి రమ్మని చెప్పడంతో కుడికాలు పెట్టి లోపలకైతే వస్తారు. కానీ మన మిస్సమ్మ వణికిపోతూ ఉంటుంది. కన్నెత్తి కూడా మన అమర్ వైపు చూడదు. ఎందుకంటే అమర్కు మోసం చేసేవాళ్ళన్నా అబద్ధం చెప్పేవాళ్ళన్నా ఎంత కోపం అన్నది బాగా తెలుసు కాబట్టి. అయితే ఇక ఇదిలా ఉండగా పంతులు గారు ఇద్దరి చేతుల మీదుగా దీపాన్ని వెలిగించాలి అని అన్నారు. అమ్మ మిస్సమ్మ, నువ్వు వచ్చి ఆ పూజ గదిలో దీపాన్ని వెలిగించమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా కోడలివి, ఈ ఇంటి లక్ష్మీదేవివి, ఈ ఇంటి వెలుగువి, వచ్చి దీపాన్ని వెలిగించమ్మా అని చెప్పేసేసి దీపాన్ని వెలిగిస్తుంది మన మిస్సమ్మ. అయితే ఆ తర్వాత అమర్కి అక్షింతలేసి అమర్ యొక్క ఆశీర్వాదం తీసుకోమని చెప్పడంతో అమర్ యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక అమరేమో కోపంతో మిస్సమ్మ తన కాళ్ళు పట్టుకోగానే అక్షింతల చేతిని గట్టిగా ముడుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కానీ ఈ లోపల ఒక పెద్ద గాలి, బయట ఒక పిడుగుల లాంటి శబ్దం, ఇవన్నీ కూడా రావడంతో ఆటోమేటిక్గా చేతిలోని అక్షింతలన్నీ కూడా బాగి తల మీదకైతే వెళ్ళిపోతాయి. అందరూ కూడా అమర్ ఆశీర్వదించాడని ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అమర్ ఇదేంటిది, నేను ఇలా అక్షింతలు వేశానేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే ఇప్పుడు అమర్ ఆశీర్వాదం తీసుకున్నారు కదా నాన్న. అమర్, మిస్సమ్మ ఇప్పుడు వెళ్ళి అరుంధతి ఆశీర్వాదం తీసుకుందరు పదండి అని చెప్పేసేసి పెద్ద ఫోటో గదిలో పెట్టేశారు కదా, ఆ గదిలోకి అయితే మన మిస్సమ్మని తీసుకొని మెల్లగా వెళ్తూ ఉంటారు. ఇక ఆ లోపలికి వెళ్ళిన తర్వాత బాగీ దగ్గర అమర్ ఇద్దరు కూడా అరుంధతి ఫోటో దగ్గర అయితే నుంచుంటారు. కళ్ళు తెరిచి ఒక్కసారిగా మిస్సమ్మ అరుంధతి ఫోటో వైపు చూసి అక్క అక్క అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అక్కేంటి, అక్క చనిపోవడం ఏంటి అని చెప్పేసి మన మిస్సమ్మకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఇంట్లో ఉన్న అమర్, మన నిర్మలమ్మ అందరూ కూడా బాగిని అలానే చూస్తూ ఉంటారు. తిను 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 అని అంటూ ఉంటే, అదేంటి మిస్సమ్మ, నా పెద్ద కొడలు అరుంధతి నువ్వెప్పుడూ చూడలేదా అని అనగానే, చూడకపోవడం ఏంటి, ఈ పెళ్లి చేసుకోమని చెప్పిందే నాకు అక్క కదా అని అనగానే, ఏంటి నిన్ను ఈ పెళ్లి చేసుకోమని చెప్పింది మా కోడలు అరుంధత అని అనగానే, అవును తనే చెప్పింది, కానీ మీరు చనిపోయిందని అంటున్నారు. తను చనిపోలేదు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది, పక్కింట్లో ఉంటుంది అని చెప్పేసి అనగానే, నువ్వు భ్రమపడుతున్నావు మిస్సమ్మ, మా కోడలు చనిపోయింది. మా కోడలు చనిపోతేనే కదా పిల్లలకి కేర్ టేకర్గా ఇంటికి నువ్వొచ్చావు అని అనగానే, అమ్మో నాకేమీ అర్థం కావటం లేదు, అక్క చనిపోవడం ఏంటి అని చెప్పేసేసి మళ్ళీ మన మిస్సమ్మ కళ్ళు తిరిగి కుప్పకూలిపోయి కింద పడిపోతుంది. ఇక వెంటనే మిస్సమ్మ అబద్ధం చెప్పదండి, మన కోడలు కనిపించి మన కొడుకును పెళ్లి చేసుకోమని చెప్పింది అంటుంటుంటే నాకు వినటానికే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక చనిపోయిన వాళ్ళు కుటుంబాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారని అంటుంటారు. ఆ రకంగా మన కుటుంబం దగ్గరికి అరుంధతినే వచ్చి మిస్సమ్మను మన ఇంటి కోడల్ని చేసిందేమోనండి అని చెప్పేసి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. సరే ఏంట్రా చూస్తున్నావు, అమ్మాయి కింద పడిపోయింది, వెళ్ళి రూమ్లో పడుకోబెట్టు, ఎప్పుడులోకప్పుడు కొంచెం లెగుస్తుంది అని అనగానే ఈ లోపల ఇక వెంటనే మన అమర్కి ఇష్టం లేకపోయినా భాగ్యని రెండు చేతులతో ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద అయితే వేసేస్తాడు. ఇలా బెడ్ మీద వెయ్యంగానే అమర్ మెడలో ఉన్న గొలుసు, మన మిస్సమ్మ మెడలో ఉన్న మంగళసూత్రం రెండు కూడా ముడిపడిపోయి ఉంటాయి. ఇక వాటిని చాలా వరకు విప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివరాఖరకు విప్పలేకపోవడంతో తన చైన్ని కూడా మన మిస్సమ్మ మెడలోనే వేసేసి అమర్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఈ రకంగా అయితే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొత్తానికి ఈ ఇంటి కోడల చేత దీపాన్ని వెలిగించమని అన్నారు. దీపం వెలిగించేశాం, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి నిర్మలమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా తర్వాత మిస్సమ్మ
మిస్ అమ్మ ఇప్పుడు నీకెలా ఉంది, అంతా బాగానే ఉందా అని అనగానే బాగానే ఉంది పిల్లలు అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ మిస్ అమ్మ, మనోహరి ఆంటీని పెళ్లి చేసుకొని ఇవ్వకోకుండా అడ్డుపడ్డానికి ఏం ప్లాన్ చేస్తావా అనుకున్నాను, కానీ నువ్వు సూపర్ మిస్ అమ్మ, మాకు కూడా ఈ ఐడియా రాలేదు. మా అమ్మ తర్వాత నువ్వు మమ్మల్ని బాగా చూసుకుంటావు, ఇప్పుడు నువ్వే మా అమ్మలాగా వచ్చావు. ఈ రోజు నుంచి మనం అందరం మిస్ అమ్మని అమ్మ అని పిలవచ్చు, ఏమంటావు మిస్ అమ్మ అని అనగానే అవును పిల్లలు అవును అని చెప్పేసి వాళ్ళను దగ్గరికి తీసుకుంటుంది మన మిస్ అమ్మ. అయితే ఇక పిల్లలు అమ్మ నువ్వు మాతో పాటే లైఫ్ లాంగ్ ఉండిపోతావు కదా మిస్ అమ్మ, నువ్వు మా అమ్మలాగా మధ్యలోనే వదిలి వెళ్ళను అని చెప్పేసి మాకు ప్రామిస్ చేయి మిస్ అమ్మ, లేకపోతే నువ్వు కూడా మమ్మల్ని మధ్యలో నుంచి వదిలి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ మాకు మనోహరి ఆంటీ లాంటి రాక్షసి వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము బాధపడతాం, మాకు భయం వేస్తుంది అని అనగానే అప్పుడు మన మిస్ అమ్మ పిల్లల నలుగురికి మాట అయితే ఇస్తుంది. మాట ఇచ్చేసేసి ఇక మన అందరం ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటాం సరేనా పిల్లలు అని చెప్పేసి పిల్లల కోసమే ఈ తాలిబొట్టు నా మెడలో పడినట్టు ఉంది అని చెప్పేసి మన మిస్ అమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. సరే అయితే ఇక మీరు సమ్మర్ క్యాంపెయిన్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ మీరు ప్రతిరోజు ఇంట్లో నేను చెప్పిన వర్క్స్ అన్నీ చేయాలి, అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే ఓ అలానే మిస్ అమ్మ అని చెప్పేసి అనగానే పిల్లలకి రైమ్స్ అని అవని ఇవన్నీ ఇస్తూ అవన్నీ రాసి నాకు 1 అవర్లో చూపించాలి అని చెప్పేసి మిస్ అమ్మ అనగానే ఇక ముగ్గురు పిల్లలు రాసేస్తారు. మన అంజు పాప మాత్రం రాయకోకుండా ఉంటుంది. ఏయ్ అంజు పాప ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే నేను రాయను అని చెప్పేసి ఆడుతూ ఉంటుంది. ఆగుతావా, నీకు రాను అల్లరి ఎక్కువైపోతుంది అని చెప్పేసి కిందకైతే వస్తూ ఉంటుంది. ఇలా కిందకు వచ్చేసేసి చూడు నాన్నమ్మ చూడు అని చెప్పేసి అంజు పాప వాళ్ళ నాన్నమ్మ వెనకతలో ఆడుతూ ఉంటుంది. మీరు జరగండి ఆంటీ అని చెప్పేసి మన మిస్ అమ్మ వచ్చేసేసి అంజు వెనకతలో పరిగెడుతూ ఉంటుంది. ఇలా ఇల్లంతా అంజు పాప పరిగెడుతూ ఉండగా ఒక్కసారిగా పైనుంచి అమర్ కిందకైతే వచ్చేస్తాడు. ఈ లోపల అమర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కసారిగా పడిపోతూ ఉంటే అమర్ మన మిస్ అమ్మని పట్టుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఏం జరుగుతుంది ఏంటి అంజు అని అనగానే ఏం లేదు డాడ్ అని చెప్పేసి అనగానే కాదు టైబుల్స్ వేయమంటుంటుంటే నేను వెయ్యను అని అంటుంది అని చెప్పేసి అంటూ పైకి పద అని చెప్పేసేసి ఆంటీ వీళ్ళకి ఫుడ్ కూడా రాతోడి చేత పైకి పంపించేసేయండి, నేను నలుగురికి తినిపించేస్తాను అని చెప్పేసేసి మన మిస్ అమ్మ అయితే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మన నిర్మలమ్మ అయితే కళ్ళమట కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఏమైంది అని చెప్పేసి తన భర్త అడగంగానే ఎందుకోనండి ఈరోజు మళ్ళీ నాకు పంతులు గారు చెప్పిన మాట నిజమైంది అనిపిస్తుంది. అరుంధతి లాంటి కొడలే వచ్చి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది అని పంతులు గారు చెప్పారు. ఇప్పుడేమో అనుకోకుండా మిస్ అమ్మ మన ఇంటి కొడలైంది, కానీ తను పిల్లలతో ఉన్న వ్యవహారం చూస్తుంటుంటుంటే అరుంధతిలానే పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది అని నా మనసు నాకు చెప్తుందండి. ఈరోజు ఈ ఇంట్లో మళ్ళీ మన కోడలు తిరుగుతున్నట్టుగా నడియాడినట్టుగా ఈ ఇంట్లో అనిపిస్తుంది. నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఇక మనం ఇంతకాలం మన కొడుకు భవిష్యత్ ఏమైపోతుందా, పిల్లల భవిష్యత్ ఏమైపోతుందా అని చాలా భయపడ్డాం. ఇక ఆ దేవుడు మనల్ని పైలోకానికి తీసుకొని వెళ్ళిపోయినా పర్వాలేదండి, ఎందుకంటే నా బిడ్డలను నా ఇంటి మనవలను చూసుకోవటానికి మిస్సమ్మ ఉంది కాబట్టి ఇక నాకు చాలండి చాలు. మనోహరి ఇంటి కొడలుగా వచ్చినా పిల్లల్ని ఇలా చూసుకునేది కాదు, మన మిస్సమ్మ రావటమే పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటుందని నాకు అనిపిస్తుందండి అని అనగానే అవునే నువ్వు చెప్పింది కూడా నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా పంతులు గారు జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపించాలి అని చెప్పేసి అన్నారు కదా, కాబట్టి మనం కార్యానికి కూడా ముహూర్తం పెట్టాలండి అని చెప్పేసి అనగానే సరే అయితే నేను పంతులు గారికి ఫోన్ చేసి ఎప్పుడు ముహూర్తం బాగుందో అని అడుగుతాను అని చెప్పేసి ఇక మన అమర్ వాళ్ళ నాన్న పంతులు గారికి అయితే ఫోన్ చేస్తారు. పంతులు గారికి ఫోన్ చేసేసి ఇక మొదటి రాత్రికి ముహూర్తం ఎప్పుడుంది అని చెప్పేసి అడగంగానే ఈరోజు రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పేసి చెప్తారు. ఈరోజు రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉంది కాబట్టి అమర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఏర్పాట్లు చేయాల్సిందే. రాథోడ్
రాథోడ్ అని చెప్పేసి రాథోడ్కి అన్నీ కూడా తీసుకుని రమ్మని చెప్తారు. ఈ రకంగా అయితే మన అమర్కి బాగీకి ఫస్ట్ నైట్కి అయితే ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇంతకీ మన అరుంధతి గుప్తా గారితో పైలోకానికి వెళ్తుందా, లేకపోతే తన చెల్లెలు తన రక్త సంబంధాన్ని ఇచ్చి అమర్కు పెళ్లి చేయటంతో మన యొక్క అరుంధతి యొక్క సంకల్ప బలం గొప్పది అయిపోవటంతో ఆ ఇంటికి చుట్టుపక్కలనే తిరుగుతూ భూలోకంలోనే ఉండబోయే శక్తిని తాను తీసుకుందా? గుప్తా గారు పైలోకానికి తీసుకుని వెళ్ళిపోబోతున్నారా? ఫస్ట్ నైట్ రోజు ఏం జరగబోతుంది? బాగీలోకి మళ్ళీ కూడా మన అరుంధతి ప్రవేశించబోతుందా? అమర్ కంటికి అరుంధతిలా కనిపించడంతో బాగీకి అమర్కి ఫస్ట్ నైట్ జరిగిపోనుందా? మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.